తాజాగా పిఠాపురం మారుతుందా? వర్మ నిర్మించుకున్న పొలిటికల్ కోటను సేనాని సొంతం చేసుకోబోతున్నారా? సీటు త్యాగం చేసిన వర్మకు ఎందుకు న్యాయం చేయడం లేదు? కూటమి ప్రభుత్వంపై ఆయన తిరుగుబాటుకు సిద్ధమయ్యారా? పిఠాపురంలో వర్మ పర్యటనతో గాజు గ్లాస్లో గడబిడ మొదలైందా? ఇంతకీ వర్మ ఏంటి నీకీ కర్మ అని జన సైనికులు ఎందుకంటున్నారు? పవన్ అడ్డాగా మారిన పిఠాపురం. పొత్తు ధర్మంలో పవన్ కు సీటు ఇచ్చిన వర్మ. పిఠాపురంలో టీడీపీకి వర్మకు తగ్గిన ప్రాధాన్యత. జన సైనికులకు కౌంటర్లు ఇస్తున్న టీడీపీ శ్రేణులు. ఎలాంటి పదవి లేకపోవడంతో వర్మ అసంతృప్తి. కార్యకర్త అధినేత అనే పేరుతో జనంలోకి వర్మ. వర్మ తీరుపై జనసేన రియాక్షన్ పై ఉత్కంఠ. పిఠాపురం జనసేన అడ్డాని ఇటీవల కాలంలో జనసేన నేతలు సగర్వంగా ప్రకటించారు. పవన్కి ఈ నియోజకవర్గం శాశ్వతం అన్నట్లుగానే వారి మాటలు ఉన్నాయి. నిజానికి 2024 ఎన్నికల్లో చివరి సమయంలో పవన్ పిఠాపురాన్ని ఎంచుకున్నారు. ఒక్క ఛాన్సే కదా అనుకుని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే అయిన వర్మ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇండిపెండెంట్గా గెలవగలిగే బలం వర్మకు ఉందని 2014 ఎన్నికలు నిరూపించాయి. కానీ పొత్తు ధర్మం, టీడీపీ అంటే విధేయత, చంద్రబాబు లోకేష్ పట్ల ఉన్న అభిమానం వంటి వాటికి కట్టుబడి ఉన్న వర్మ జనసేన విజయానికి మనస్ఫూర్తిగా సహకరించారని ఆయన అనుచరులు అంటున్నారు. అయితే పిఠాపురంలో పవన్ గెలిచాక రాజకీయ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. అక్కడ బలంగా ఉన్న టీడీపీకి వర్మకు కూడా ఒక్కసారిగా ప్రాధాన్యత తగ్గిపోయింది. ఆఖరకు వర్మ కర్మ అన్నట్లుగా ప్రాసలు సైతం జోడిస్తూ సెటైర్లు వేసే సీన్కి వచ్చారు. దాంతో వర్మ నుంచి గట్టిగానే రియాక్షన్ వస్తోంది. ఆయన తాను చంద్రబాబుని, లోకేష్ని నమ్ముకున్నానని అంటున్నారు. ఆ ఇద్దరు ఎక్కడ తనకు అన్యాయం చేయరని కూడా నమ్మకం ఉందని వర్మ కూడా చెబుతున్నారు. అంతేకాదు పిఠాపురం అడ్డా అన్న మాటలకు ఆయన కౌంటర్లు ఇస్తున్నారు. తాను పిఠాపురంలో పుట్టానని, ఇక్కడే పెరిగాను అని, ఇక్కడే తన జీవితం మొత్తం ఉంటుందని కూడా ఆయన జనాలకు వివరిస్తున్నట్లుగా ఎవరికి కౌంటర్ తగలాలో వారికే తగిలేలా జవాబిస్తున్నారు వర్మ. ఇక జన సైనికుల మాటలకు వర్మ అయితే ఎక్కడా తగ్గేది లేదని తెలుస్తోంది. పొత్తులో భాగంగా సీటును వదులుకున్న వర్మ తనకు ఏ రకమైన పదవి ఏడాది కాలంలో దక్కకపోవడంతో ఒకంత అసంతృప్తి చెందిన వర్మ జనంలోకే ఏదైనా అన్నట్లుగా తేల్చుకునేందుకు ఆయన సిద్ధపడుతున్నారు. ఆ విధంగా పిఠాపురంలో తన పలుకుబడిని కాపాడుకోవడమే కాకుండా తానేంటో మరోసారి కళ్లకు కట్టినట్లుగా రుజువు చేయబోతున్నారు వర్మ. కార్యకర్తే అధినేత పేరుతో జనంలోకి వస్తున్నాను అని తాజాగా ఆయన చేసిన ట్వీటు సంచలనం రేపుతోంది. తాను ఈ నినాదంతో ప్రజల్లోకి తిరుగుతాను అని వర్మ స్పష్టం చేశారు. ఇక వర్మ ఇప్పుడు జనంలోకి వచ్చేశారు. ఆయన ప్రజల్లో కలియ తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆయన మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు అన్ని విషయాల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. దాంతో జనంలోకి సులువుగానే వెళుతున్నారు వర్మ. ఈ నేపథ్యంలో ఆయన ఉప్పాడ గ్రామంలో పర్యటించారు. అక్కడ మత్స్యకార గ్రామాల్లో ఆయన కలియ తిరిగారు. వారికి ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని హామీ సైతం ఇచ్చారు వర్మ. మరోవైపు చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన అధికారికంగా హామీలు ఇవ్వాల్సి ఉంది. కానీ మాజీ ఎమ్మెల్యేగా వర్మ హామీలు ఇస్తున్నారు. ఒక విధంగా చూస్తే తాను ఒక అధికారిక కేంద్రంగా మారుతున్నానని అంటున్నారు. దీనివల్ల టీడీపీ క్యాడర్కి జోష్ తేవడమే కాకుండా జనంలో తాను తన పలుకుబడి ఎక్కడా తగ్గిపోలేదని చెప్పుకునే వ్యూహం ఇదని అంటున్నారు. మరి జనసేన వర్మ దూకుని చూస్తూ ఊరుకుంటుందా అన్నది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. తన సొంత నియోజకవర్గంలో కార్యక్రమాలు లాంచ్ చేసి పర్యటిస్తుంటే టీడీపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారన్నది కూడా చాలా చర్చకు దారితీస్తుంది. ఏది ఏమైనా తాను మడికట్టుకొని కూర్చునేది లేదని వర్మ స్పష్టం చేస్తున్నారు. చూడాలి మరి పవన్ కళ్యాణ్ జనసేన నేతల రియాక్షన్ ఎలా ఉండబోతుందో.